నమస్తే, వెల్కమ్ టు K6. మరి ఈరోజు మనతో 2009 బ్యాచ్లో పోలీస్ ఆఫీసర్గా నియమితులై సిరిసిల్ల కరీంనగర్లో పోలీసుగా బాధ్యతలు నిర్వర్తించి ప్రస్తుతం మన నిజామాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో సిఐగా విధులు నిర్వర్తిస్తున్నటువంటి మహిళా సిఐ పోలీస్ ఆఫీసర్ శ్రీలత గారు మనతో ఉన్నారు. మరి ఈరోజు మహిళా పోలీస్ స్టేషన్లో ఎలాంటి కేసులని వాళ్ళు ఏ విధంగా పరిష్కరిస్తారు, అదేవిధంగా తన గురించి కూడా మనం కొన్ని వివరాలు మహిళా దినోత్సవం సందర్భంగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ముందుగా వారికి నమస్కారం మేడం. మరి ముందుగా పోలీస్ ఆఫీసర్గా కావడానికి గల కారణాలు ఏంటి, ఏ విధంగా కృషి కొనసాగింది మీరు దీనికోసం? ఓకే, నేను నా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత అంటే ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే మినిమం క్వాలిఫికేషన్ అనేది డిగ్రీ ఉండాలి అని చెప్పేసి తెలుసు. సో దాన్ని బట్టి నేనేం చేసిన అంటే ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్నే రావాలి అని అనుకోలేదు, ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలనుకున్నాను. అప్పుడు నేను వెంటనే గ్రూప్ 1 నోటిఫికేషన్ రావడంతో గ్రూప్ 1లో నేను కోచింగ్లో జాయిన్ అయ్యాను. తర్వాత ప్రిలిమ్స్ కూడా నేను వచ్చింది, మెయిన్స్ కూడా రాశాను. కాకపోతే ఏంటంటే డిగ్రీ ఫ్రెషర్గానే నేను అటెంప్ట్ చేయడం వల్ల నేను దాంట్లో మార్క్స్ అనుకున్నంతగా సాధించలేకపోయాను. అప్పుడే అదే టైంలో మళ్ళీ నోటిఫికేషన్ కోసం ఎదురు చూసేటువంటి టైంలోనే ఈ నోటిఫికేషన్ పడడం జరిగింది. పోలీస్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ పడింది. సో నాకున్నటువంటి నాలెడ్జ్ని యూజ్ చేసుకొని ఈ జాబ్కి నేను అప్లై చేయడం జరిగింది. ఆ నాలెడ్జ్ తోటి ఈ జాబ్ని సొంతంగా నేను సాధించడం జరిగింది. ఓకే మేడం, ఒకవేళ మీరు పోలీస్గా కాకుండా ఇంకా వేరే రంగాన్ని ఎంచుకోవాలనుకుంటే ఏ రంగాన్ని ఎంచుకునేవారు? అల్టిమేట్గా న్యాయవాది అయ్యేదాన్నేమో, ఎందుకంటే మహిళలకి న్యాయం చేయడం కోసం, బాధిత మహిళల కోసం ఒకవేళ పోలీస్ రంగంలో మనం ప్రత్యక్షంగా వాళ్ళకి మనం సపోర్ట్ చేయొచ్చు. అదేవిధంగా ఒకవేళ పోలీస్గా సెలెక్ట్ కాకపోయి ఉన్నట్టయితే లా చదివేదాన్ని. మేడం, మీరు పుట్టింది పెరిగింది ఎక్కడ? పోలీస్ జాబ్ వచ్చిన తర్వాత మీకు ఏ ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చారు? నాది ప్రాపర్ వచ్చేసి వరంగల్ డిస్టిక్లో ఖానాపూర్ మాది. నేను అక్కడే విద్యాభ్యాసం అంతా అక్కడే అయిపోయింది. తర్వాత గ్రాడ్యుయేషన్ నేను హన్మకొండలో చేయడం జరిగింది. తర్వాత 2009లో నేను జాబ్లో సెలెక్ట్ అయిన తర్వాత కరీంనగర్ అండ్ సిరిసిల్లాలో కరీంనగర్లో ఎస్ఐగా చేశాను అండ్ సిరిసిల్లాలో ఇన్స్పెక్టర్గా కొనసాగి ఇప్పుడు 2 ఇయర్స్గా నిజామాబాద్లో చేస్తున్నాను. ప్రస్తుతం ఉన్న యువతరానికి మీలాగా పోలీస్ కావాలనుకునే వారికి ఏం చెప్తారు? అంటే మీరు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ట్రైనింగ్ టైంలో? కానీ ఇబ్బందులు అంటే జనరల్గా ఉమెన్ అంటే కొంచెం ఫిజికల్గా ఫిట్ ఉండరు, అంటే కంపేర్ టు జెంట్స్ ఉమెన్ అంత ఫిట్ ఉండరు అని అనుకుంటాము. పోలీస్లో ఏంటంటే మా బ్యాచ్ అప్పుడు 2009 అప్పుడు 2.5 కిలోమీటర్స్ ఉండేది. ఆ టైంలో నేను కూడా జనరల్గా అంటే నేను ఏదైనా రాయగలను, ఎగ్జామ్స్ రాయగలను, కానీ ఫిజికల్గా నేను సాధిస్తానా లేనా అని ఒక డైనమాలో ఉండేది. కాకపోతే నాకు ఎలాంటి కోచ్ కూడా లేదు, నేను సొంతంగానే నేను గ్రౌండ్ ప్రాక్టీస్ చేసుకున్నాను. అయితే ఒక్కటే నేను చెప్పేది ఏంటంటే మెంటల్గా మనం స్ట్రాంగ్ ఉండి మన గోల్ కనుక ఖచ్చితంగా ఫిక్స్ చేసుకొని ఉన్నట్లయితే ఖచ్చితంగా మన గోల్ని సాధించే క్రమంలో ఇవి ఫిజికల్ ఫిట్నెస్ లేకపోవడం ఇలాంటి బ్యారికేడ్స్ ఏమీ రావు. ఎందుకంటే నేను మెంటల్గా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను కాబట్టి ఫిజికల్గా కూడా నేను 2.5 కిలోమీటర్స్ నేను రీచ్ కాగలిగాను. ఖచ్చితంగా ఈ జాబ్ నేను మా జోన్లో అప్పుడు 6 జాబ్స్ మాత్రమే ఉండేవి, అందులో నేను సెలెక్ట్ అయ్యాను. ఓకే మేడం, ప్రతి ఒక్కరి వెనుక సపోర్ట్ అనేది ఉంటుంది. మీ జర్నీలో మీకు సపోర్ట్గా నిలిచింది ఎవరు, మీకు ముందుకు నడిపించింది ఎవరు? 100% నా పేరెంట్స్ నాకు అల్టిమేట్గా ఇప్పటివరకు కూడా ఈవెన్ ఎందుకంటే నాది పోలీస్ జాబ్ అనేది 24/7 నా తల్లిదండ్రుల ప్రోత్సాహము, తల్లిదండ్రులు ఇప్పటి వరకు కూడా నాకు వెన్నంటే ఉన్నారు. దానికి తోడు లైఫ్ పార్ట్నర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ఇది, ఎందుకంటే పోలీస్ ఉద్యోగం అనేది ఒక టైం బేస్డ్ కాదు కాబట్టి మా హస్బెండ్ కూడా నాకు ప్రతి క్షణం ఏదన్నా దూరం బందోబస్తులు కానీ ఇంకెక్కడన్నా వెళ్ళాల్సి వచ్చి 3-4 డేస్ అక్కడ స్టే చేయాల్సి వచ్చిన సందర్భాల్లో కూడా తను నాతో పాటు వచ్చి నాకు అండగా ఉండి నా డ్యూటీ విధి నిర్వహణలో చాలా సపోర్ట్గా ఉన్నారు. ఓకే మేడం, అంటే మీరు రావడంగానే సిఐగా వచ్చారా, లేకపోతే ప్రమోషన్స్ లాంటివి ఏమైనా వచ్చాయా? నేను 2009లో డైరెక్ట్ ఎస్ఐగా రిక్రూట్ అయ్యాను. 2018లో సిఐ ప్రమోషన్ వచ్చింది. మేడం, మహిళా పోలీస్ స్టేషన్లో డ్యూటీ నిర్వర్తిస్తున్నారు, ఎక్కువ ఎలాంటి కేసెస్ నమోదవుతుంటాయి, వాటిని మీరు ఎలా పరిష్కరిస్తుంటారు? మహిళా పోలీస్ స్టేషన్లో జనరల్గా ఇక్కడ డౌరీ హెరాస్మెంట్ కేసెసే మనకు రావడం జరుగుతుంది. ఈ డౌరీ హెరాస్మెంట్ పిటిషన్ రాగానే మేము ఏం చేస్తామనంటే
ఖచ్చితంగా 3 కౌన్సిలింగ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాట్రిమోనియల్ ఇష్యూ కాబట్టి సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి. సో దట్ వాళ్ళ దగ్గర ఏమన్నా వాళ్ళ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళను ఫస్ట్ సిట్టింగ్లో వైఫ్ అండ్ హస్బెండ్కి కౌన్సిలింగ్ చేస్తాం. నెక్స్ట్ సారి వాళ్ళ పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేస్తాము, బోత్ సైడ్స్. థర్డ్ సిట్టింగ్లో ఎల్డర్స్ ఒకవేళ వీళ్ళ మధ్యలో ఏమైనా పంచాయతీలు అవి జరిగి ఉన్నట్లయితే వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసి ఈ 3 సిట్టింగ్స్లో కూడా కౌన్సిలింగ్స్ కండక్ట్ చేసి మ్యాక్సిమం కలపడానికి మేము ట్రై చేస్తాము. ఒకవేళ వాళ్ళు అమ్మాయి కనుక ఆమె చెప్పినటువంటి విషయాలు నిజమే ప్రూవ్ అయ్యి ఆమె అక్కడ కాపురం చేసే పరిస్థితులు లేవు అని అనుకున్న సందర్భాల్లో మాత్రమే, అంటే ఒక 50 to 60% నెగిటివ్ పాయింట్సే మాకు అనిపించినప్పుడు మాత్రమే కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ఓకే మేడం, పోలీస్ అంటే ఎలా ఉంటుందంటే 24/7 మీరు పోలీస్ లైన్లో ఉన్నారు, ఒక ఇల్లాలు కూడా. అటు ఇంటిని ఇటు పోలీస్ జాబ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు? 100% ఇప్పుడు మనకు ప్రొఫెషనల్ లైఫ్ ఎంత ముఖ్యమో పర్సనల్ లైఫ్ కూడా అంతే ముఖ్యం. కాబట్టి మేము కూడా ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నప్పుడు పర్ఫెక్షన్గా ఏ విధంగా డ్యూటీ చేస్తామో అదేవిధంగా ఇంటికి వెళ్తే ఒక భార్యగా, ఒక తల్లిగా, మా ఇన్లాస్ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ కోడలుగా కూడా ప్రతి ఒక్క బాధ్యతను నిర్వర్తించాల్సి వస్తుంది. దానికి వాళ్ళ సపోర్ట్ కూడా చాలా చాలా ఉంటుంది. మేము కూడా ఆయా ఏ టైంలో మాకు ఫ్రీ టైం దొరికినప్పుడు వాళ్ళతో స్పెండ్ చేయడము, వాళ్ళ మంచి చెడులు చూసుకోవడంలో ఎక్కడా కూడా లోపం లేకుండా ప్రొఫెషనల్ లైఫ్ని పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. ఓకే మేడం, మరి చూసుకుంటే ఈ రోజులలో చిన్న పెద్ద అని తేడా లేకుండా మహిళలపైన అత్యాచారాలు, గృహహింసలు, అలాగే ఈవి టీజింగ్ లాంటివి జరుగుతున్నాయి. మరి అలాంటి సంఘటనలు జరిగినప్పుడు మహిళలని మిమ్మల్ని ఎలా సంప్రదించాలి, ఎలాంటి దారులు ఉన్నాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవి టీజింగ్ జరగగానే మనకు ప్రతి ఒక్కరికి కూడా గుర్తు రావాల్సింది డైల్ 100. ఎందుకంటే ఎమర్జెన్సీ సర్వీస్ ఇది. మనకు విత్ ఇన్ నో టైం, మనకు జర్నీ టైం మాత్రమే తీసుకొని ఇమీడియట్గా రీచ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ను సొల్యూషన్ ఇచ్చేది డైల్ 100. నెక్స్ట్ ఏంటంటే షీ టీమ్స్ ఉన్నాయి, షీ టీమ్స్కి కాల్ చేయొచ్చు. రెండవది ఏంటంటే కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేయాలనుకుంటే భరోసా కూడా రీసెంట్గా మన దగ్గర ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ సఖీ కూడా ఉంది, అంటే పోలీస్ స్టేషన్కి రాలేమో అన్న సందర్భాల్లో సఖీని కూడా మనం అప్రోచ్ అవ్వచ్చు. ఈ విధంగా ప్రతి ఒక్కదాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు ధైర్యంగా ముందుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు కంప్లైంట్ చేయొచ్చు. ఎనీ ఇష్యూస్ వాళ్ళు రిలేటెడ్ టు ఉమెన్ హెరాస్మెంట్ ఎలాంటి ఇష్యూస్నైనా కూడా భరోసాకి వెళ్తే అక్కడ సపరేట్ ఒక కౌన్సిలర్ కూడా ఉన్నప్పుడు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేము, పోలీస్ స్టేషన్కి వెళ్తే పరువు పోతుందేమో, 10 మందికి తెలుస్తుందేమో అని ఫీల్ అయ్యేటువంటి మహిళలు కూడా ధైర్యంగా భరోసా సెంటర్కి విజిట్ చేయొచ్చు. అక్కడ వాళ్ళ యొక్క బాధను, వాళ్ళ యొక్క పరిస్థితులను చెప్తే అక్కడ వాళ్ళ స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకొని ఒకవేళ వాళ్ళకి అవసరమైతే అక్కడి నుండే కేసు రిజిస్టర్ చేసే ప్రయత్నం కూడా చేయడం జరుగుతుంది. ఓకే మేడం, ఈ రోజులలో కొందరు పిల్లల్ని చూసుకుంటే ఏదైనా చేయాలనుకుంటారు, మేము చేయగలమా అని చెప్పేసి ఆగిపోతుంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఆదర్శం, మీ గురించి మేము తెలుసుకుందాం. అంటే నాతోటి కాకుండా ఏది ఉండదని చెప్పేసి ఇక్కడి వరకు వచ్చారు మీరు జర్నీ కూడా. అలాంటి వారికి మీరేం చెప్తారు మేడం? 100% ఈరోజు డిస్కస్ చేసుకుంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అదే. మహిళలు ఏదైనా చెయ్యాలి, ఒక క్లారిటీ ఉండాలి. మనం ఒక గోల్ క్లారిటీ పెట్టుకోవాలి, మనం రీచ్ కావాలి మన గోల్ని. అంటే 100% నువ్వు చెయ్యగలను అనే నమ్మకం నీలో లేనప్పుడు ఏది కూడా చేయలేరు. ఖచ్చితంగా కలలు కనాలి, సాకారం చేసుకోవాలి. 100% ఈ పోలీస్ ఉద్యోగమే కాదు, ఏ ఉద్యోగానైనా మహిళలు ఈజీగా వాళ్ళు సాధించగలరనే నమ్మకం నాకుంది. మహిళలకి పోలీస్ వృత్తి ఏ విధంగా ఉంటుంది మేడం? ఇప్పుడు రాబోయే పోలీసులకు కూడా, మహిళా పోలీసులకు మీరు ఏం చెప్తారు? పోలీసు ఉద్యోగము అన్ని ఉద్యోగాల్లాగానే ఇదొక ఉద్యోగము, అంతేగాని దీన్ని ఒక సపరేట్గా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే ఇది 24/7 ఉంటుంది. దీంట్లో మనకు మెంటల్లీ అండ్ ఫిజికల్లీ మనం స్ట్రాంగ్గా మనం ట్రైనింగ్లోనే మనల్ని అలా ట్యూన్ చేయడం జరుగుతుంది. సో దట్ మనకు కొంతమంది ఏమనుకుంటారంటే పోలీసు ఉద్యోగానికి వెళ్తే పర్సనల్ లైఫ్ మిస్ అవుతున్నాము అని అనుకుంటారు. బట్ మనం సొసైటీకి సేవ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినాం కాబట్టి ఖచ్చితంగా మనము చిన్న ఫంక్షన్స్ కానీ ఏవైనా పర్సనల్ లైఫ్లో కొన్ని పార్టిసిపేట్ చేయలేము. దాని మాత్రాన మనము ఈ జాబ్లో ఉండడం వల్ల అని నెగిటివ్ థింకింగ్ మానేసి ఖచ్చితంగా మనం యూనిఫామ్లో ఉంటే ప్రౌడ్గా ఫీల్ కావాలి, మనం 10 మందికి ఆదర్శంగా ఉండాలి. ఖచ్చితంగా దీంట్లో పాజిటివ్ తోటే ఉండాలి, ఆలోచన కూడా అదే విధంగా ఉండాలి. ఈ పోలీసులో వచ్చిన వాళ్ళందరూ కూడా డ్యూటీ మైండెడ్గా పనిచేయాలి. చాలామందిని చూస్తున్న ఇప్పట్లో రాగానే లూప్ లైన్ పెట్టుకుందాము అంటే సొసైటీలో ఇలా వర్క్ చేయకుండా డిస్ట్రిక్ట్స్లో ఉండకుండా చాలామంది లూప్ లైన్స్కి వెళ్ళిపోతున్నారు. అవసరం లేదు, ఎందుకంటే మనము ఫీల్డ్కి దగ్గరగా ఉండాలని మనం ఏ గోల్తో అయితే ఈ జాబ్లోకి వచ్చినామో దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం ఫంక్షనింగ్ చేసినప్పుడే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది, చాలా కంఫర్టబుల్ ఉంటుంది. అలాంటి నిస్సందేహంగా ఎవరైనా సరే మహిళలందరూ కూడా పోలీస్ ఉద్యోగానికి అప్లై చేసుకోవచ్చు. జాబ్లో చాలా జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. ఓకే మేడం, చివరిగా మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకి మీరిచ్చే సందేశం ఏంటి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి అనుకునేది ఒక గోల్ అనేది ప్రాపర్గా మనం ఫిక్స్ చేసుకోవాలి. అంతేగాని 2-3 గోల్స్ పెట్టుకోవద్దు. ఒకటే గోల్ ఏం కావాలి అనుకోవాలి, దానికి సంబంధించి మనం ఏం చేయాలి, ఏ విధంగా మనం అప్రోచ్ అవ్వాలి, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది ప్రిపేర్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని రీచ్ అయ్యేంత వరకు ఫెయిల్యూర్స్ని కూడా ఈరోజు మనం ఎగ్జామ్ రాసాము ఫెయిల్ అయ్యాము అని ఫీల్ అవ్వకుండా ఆ ఫెయిల్యూర్స్ని కూడా స్టెప్స్గా వేసుకుంటూ మనం సక్సెస్ అయ్యేంత వరకు కూడా కష్టపడి చదివి గోల్ని అచీవ్ కావాలని చెప్పేసి అందరికీ కూడా K6 ఛానల్ తరపున తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. K6 ఛానల్ తరపున మా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ తరపున ప్రతి ఒక్క మహిళకు కూడా, మహిళా సోదరి మనందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం. మహిళా సిఐగా తన బాధ్యతను నిర్వర్తిస్తూ ఎంతోమంది మహిళలకి ధైర్యాన్ని నింపుతూ చక్కగా కేసులన్నిటికీ పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నటువంటి సిఐ శ్రీలత మేడం గారి స్టోరీ ఇది. మరి ఇది ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. ప్రమాణ్ భాస్కర్తో సంధ్య. చూస్తూనే ఉండండి మీ K6.